ఓం శాంతి. మార్చ్ 11వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలైన మిమ్మల్ని సుఖశాంతుల ప్రపంచానికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. శాంతి సుఖములు ఉండేది శాంతిధామము మరియు సుఖధామములోనే. ప్రశ్న: ఈ యుద్ధ మైదానంలో మొట్టమొదట మాయ ఏ విషయంలో దాడి చేస్తుంది? జవాబు: నిశ్చయముపై దాడి చేస్తుంది. నడుస్తూ నడుస్తూ నిశ్చయాన్ని క్షీణింపజేస్తుంది. అందువలన ఓడిపోతారు. అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చువారే మనకు శ్రీమతముని ఇస్తున్నారు. ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని పక్కా నిశ్చయముంటే ఎప్పుడూ మాయతో ఓడిపోరు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. ఎక్కడికైనా తీసుకువెళ్ళండని ఎవరిని అడుగుతున్నారు? ఎలా తీసుకుపోవాలి? ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. బ్రాహ్మణ కులభూషణులైన మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు. ఇతనిలో ఎవరు ప్రవేశించారో వారు తమ పరిచయాన్ని, తమ రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు అందరి దుఃఖాన్ని హరించి అందరినీ సుఖదాతలుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇదేమీ కొత్త విషయము కాదు. తండ్రి కల్పకల్పము వస్తారు. అందరికీ శ్రీమతమునిస్తారు. ఈ తండ్రి కూడా అప్పటివారే, మనము కూడా అప్పటివారమే అని పిల్లలైన మీకు నిశ్చయం ఉండాలి. పిల్లలను శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. కానీ మాయ నిశ్చయం చేసుకోనివ్వదు. సుఖధామానికి వెళ్తూ ఉన్నప్పుడు మాయ ఓడిస్తుంది. ఇది యుద్ధ మైదానము కదా. అది బాహుబల యుద్ధము, ఇది యోగబల యుద్ధము. యోగబలము చాలా ప్రసిద్ధమైనది. అందుకే అందరూ యోగము యోగము అని అంటూ ఉంటారు. మీరు ఈ యోగాన్ని ఒక్కసారి మాత్రమే నేర్చుకుంటారు. వారు అనేక ప్రకారాలైన హఠయోగాలు నేర్చుకుంటారు. తండ్రి వచ్చి యోగం ఎలా నేర్పిస్తారో వారికి తెలీదు. వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఆ తండ్రే ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఆ తండ్రిని మీరు, ఓ పతిత పావన, రండి, సుఖశాంతులు ఉన్న చోటుకు తీసుకువెళ్ళమని స్మృతి చేస్తారు. శాంతిధామము, సుఖధామాలలో మాత్రమే విశ్రాంతి ఉంటుంది. దుఃఖధామములో విశ్రాంతి ఎలా ఉంటుంది? విశ్రాంతి లేనందునే డ్రామానుసారము తండ్రి వస్తారు. దీనిని దుఃఖధామమని అంటారు. ఇక్కడ దుఃఖమే దుఃఖముంటుంది. దుఃఖ పర్వతాలు విరిగిపడనున్నాయి. భలే ఎంత ధనవంతులైనా ఎవరైనా ఏదో ఒక దుఃఖము తప్పకుండా ఉంటుంది. మనము మధురమైన తండ్రి జతలో కూర్చొని ఉన్నామని, ఆ తండ్రి ఇప్పుడు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీకు డ్రామా రహస్యము కూడా తెలుసు. తండ్రి ఇప్పుడు ఆత్మలమైన మనలను తన వెంట తీసుకువెళ్లేందుకు వచ్చి ఉన్నారు. ఆయన మన తండ్రి.
కనుక ఆత్మలైన మనకు చెప్తున్నారు, ఆత్మలు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారనే గాయనము కూడా వారికే ఉంది. శాంతిధామములో ఆత్మలన్నీ కలిసే ఉంటాయి. ఇప్పుడు తండ్రి ఇక్కడకు వచ్చారు. ఇంకా అక్కడ మిగిలి ఉన్న కొన్ని ఆత్మలు కూడా కిందకు వస్తూ ఉంటాయి. ఇక్కడ తండ్రి మీకు ఎన్నో విషయాలను అర్థం చేయిస్తారు. ఇంటికి వెళ్తూనే మీరు మర్చిపోతారు. వాస్తవానికి చాలా సహజమైన విషయము. సర్వుల సుఖదాత శాంతిదాత అయిన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మెల్లమెల్లగా మీ సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. మీకు తండ్రి పైన గుప్త ప్రేమ ఉంది. మీరు ఎక్కడున్నా బాబా మధువనంలో కూర్చొని ఉన్నారని బుద్ధిలో ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, నన్ను మూలవతనములో స్మృతి చేయండి. మీ నివాస స్థానము కూడా అదే. కనుక తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. వారిని మాతాపిత అని అంటారు. వారిప్పుడు మీ వద్దకు వచ్చారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను. రావణుడు మిమ్మల్ని తమోప్రధానంగా పతితంగా చేశాడు. ఇప్పుడు సతోప్రధానంగా పవిత్రంగా అవ్వాలి. పతితులు ఎలా వెళ్ళగలరు? తప్పకుండా పవిత్రంగా అయ్యే తీరాలి. ఇప్పుడు ఒక్క మనిషి కూడా సతోప్రధానంగా లేడు. ఇది తమోప్రధానమైన ప్రపంచము. ఇది మనుషులకు సంబంధించిన విషయమే. సతోప్రధానం, సతో రజో తమోల రహస్యము మనుషులకు మాత్రమే అర్థం చేయిస్తారు. తండ్రి తన పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇది చాలా సులభము. ఆత్మలైన మీరు మీ ఇంట్లో ఉండేవారు. అక్కడ అన్ని పావనాత్మలే ఉంటాయి. అపవిత్రులెవ్వరూ ఉండలేరు. దాని పేరే ముక్తిధామము. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పావనంగా చేసి పైకి పంపిస్తారు. మళ్ళీ మీరు పాత్రను అభినయించేందుకు సుఖధామములోకి వస్తారు. సతో రజో తమోలోకి మీరే వస్తారు. బాబా మమ్మల్ని విశ్రాంతి ఉన్న చోటుకు తీసుకువెళ్ళమని పిలుస్తారు కూడా. విశ్రాంతి ఎక్కడ లభిస్తుందో సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరికీ తెలీదు. సుఖము, శాంతి, విరామము ఎక్కడ లభిస్తాయో పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మనకు 21 జన్మల సుఖమునిచ్చేందుకు బాబా వచ్చారు. చివర్లో వచ్చే వారందరికీ ముక్తినిచ్చేందుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చే వారి పాత్ర కొద్దిగానే ఉంటుంది. మీ పాత్ర అందరికంటే పెద్దది. 84 జన్మల పాత్రనభినయించి పూర్తి చేశామని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. పాత వృక్షమంతా సమాప్తం అవుతుంది. ఇప్పుడు మీ గుప్త ప్రభుత్వము దైవీ వృక్షము యొక్క నాటు వేస్తూ ఉంది. వారు అడవి మొక్కలను నాటుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి మనలను ముళ్లను మార్చి దైవీ పుష్పాల వృక్షాలుగా తయారు చేస్తున్నారు. అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే, కానీ ఇది గుప్తము. ఆ ప్రభుత్వము ఏం చేస్తోంది? ఈ ప్రభుత్వము ఏం చేస్తోంది?
తేడా ఎంత ఉందో గమనించండి. వారికి కొంచెం కూడా అర్థం కాదు. వృక్షాల మొక్కలు నాటుతూ ఉంటారు. అడవి వృక్షాలు అనేక ప్రకారాలుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకము నాటు వేస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ దేవతలుగా తయారు చేస్తున్నారు. మీరు సతోప్రధాన దేవతలుగా ఉండేవారు. 84 జన్మల చక్రాన్ని చుట్టుకొని తమో ప్రధానంగా అయ్యారు. ఎవరు కూడా సదా సతోప్రధానంగా ఉండడం జరగనే జరగదు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అయ్యే తీరాలి. మీరు 24 క్యారెట్ల బంగారుగా ఉండేవారు. ఇప్పుడు 9 క్యారెట్ల బంగారు నగలుగా అయ్యారు. మళ్ళీ 24 క్యారెట్లు బంగారుగా అవ్వాలి. ఈ విధంగా ఆత్మలే తయారవుతాయి కదా. బంగారు ఎలా ఉంటుందో నగ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అందరూ నల్లగా అపవిత్రులుగా అయ్యారు. గౌరవప్రదంగా ఉండేందుకు నలుపు అని అనకుండా శ్యామమని అనేశారు. ఆత్మ సతోప్రధానంగా పవిత్రంగా ఉండేది. ఆత్మలో ఆ తర్వాత ఎంత మైల ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు బాబా యుక్తులు కూడా తెలుపుతున్నారు. ఇది యోగాగ్ని. దీని ద్వారానే మీలోని మలినము తొలగిపోతుంది. తండ్రిని స్మృతి చేయాలి. నన్ను ఈ విధంగా స్మృతి చేయమని తండ్రి స్వయంగా చెప్తున్నారు. నేను పతిత పావనుడను. మిమ్మల్ని అనేకసార్లు నేను పతితము నుండి పావనంగా చేశానని కూడా ముందు మీకు తెలీదు. ఈరోజు మేము పతితులుగా ఉన్నాము. రేపు మళ్ళీ పావనంగా అవుతామని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. వారు కల్పాయుష్ను లక్షల సంవత్సరాలని రాసి మానవులను గాఢాంధకారములో పడేశారు. తండ్రి వచ్చి అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తున్నారు. మమ్మల్ని చదివించేది జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతిదాత అని పిల్లలైనా మీకు తెలుసు. మనుషులు భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు. కానీ దాని అర్థము కొంచెం కూడా తెలీదు. స్తుతి చేయునప్పుడు అందరినీ కలిపేస్తారు. అంతా కలగా పులగము చేసేశారు. ఎవరు ఏం నేర్పిస్తే దానిని కంఠస్థము చేసేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు నేర్చుకున్నదంతా మర్చిపోండి. జీవించి ఉండి నా వారిగా అవ్వండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ యుక్తిగా నడుచుకోండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. వారిది హఠయోగము, మీరు రాజయోగులు. ఇంట్లో వారికి కూడా ఈ శిక్షణనివ్వాలి. మీ నడవడిక చూసి వారు మిమ్మల్ని అనుసరించాలి. ఎప్పుడు పరస్పరము కొట్లాడరాదు. ఒకవేళ కొట్లాడుతూ ఉంటే ఇతరులు ఏమనుకుంటారు? వీరిలో చాలా కోపముందని అనుకుంటారు. మీలో ఏ వికారము ఉండరాదు. మానవుల బుద్ధిని సమాప్తం చేసేది సినిమా. అది ఒక నరకము వంటిది. అక్కడికి వెళ్తూనే బుద్ధి సమాప్తమైపోతుంది. ప్రపంచంలో ఎంతో మురికి, అపవిత్రత ఉంది. ఒకవైపు ప్రభుత్వము 18 సంవత్సరాల లోపల ఎవ్వరూ వివాహము చేసుకోరాదని చట్టము చేస్తుంది. అయినా చట్టవిరుద్ధంగా అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి.
చంకబిడ్డలను కూడా ఒడిలో కూర్చోబెట్టుకొని వివాహం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా మనలను ఈ చీచీ ప్రపంచము నుండి తీసుకెళ్తారని పిల్లలైనా మీకు తెలుసు. మనలను స్వర్గానికి అధికారులుగా చేస్తారు. నిర్మోహులై కేవలం నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. కుటుంబ పరివారములో ఉంటూ నన్ను స్మృతి చేయండి. శ్రమ చేస్తే కదా విశ్వానికి అధికారులుగా అయ్యేది. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇతర ఆసురీ గుణాలను వదలండి. ప్రతిరోజు రాత్రిపూట మీ లెక్కాచారాన్ని చూసుకోండి. ఇది మీ వ్యాపారము. ఈ వ్యాపారాన్ని ఎవరో అరుదుగా చేస్తారు. ఒక్క సెకండులో నిరుపేదలను కిరీటధారులుగా చేస్తారు. ఇది ఇంద్రజాలము కదా. ఇటువంటి ఇంద్రజాలికుని చేయి పట్టుకోవాలి. వారు మనల్ని యోగబలము వలన పతితుల నుండి పావనంగా చేస్తారు. ఇతరులెవ్వరూ చెయ్యలేరు. గంగతో ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. పిల్లలైన మీలో ఇప్పుడు ఎంతో జ్ఞానముంది. మీ ఆంతరికములో బాబా మళ్ళీ వచ్చారనే సంతోషం ఉండాలి. దేవీల చిత్రాలు మొదలైనవి కూడా చాలా తయారు చేస్తారు. వారికి ఆయుధాలనిచ్చి భయంకరంగా చేసేస్తారు. బ్రహ్మకు కూడా అనేక భుజాలను చూపిస్తారు. కానీ ఇప్పుడు బ్రహ్మకు భుజాలు లక్షల సంఖ్యలో ఉంటాయని మీరు అర్థం చేసుకున్నారు. బీకేలందరూ ఈ బాబా ఉత్పత్తే కదా. అందుకే ప్రజాపిత బ్రహ్మకు అన్ని భుజాలు చూపించారు. ఇప్పుడు మీరు రూపబసంతులుగా జ్ఞాని యోగీలుగా అయ్యారు. మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి. జ్ఞానరత్నాలు తప్ప ఇతరమేమీ రాకూడదు. జ్ఞానరత్నాల విలువ ఎవ్వరూ కట్టలేరు. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. తండ్రిని స్మృతి చేస్తే దేవతలుగా అవుతారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. రాత్రి క్లాసు 11/3/1968. ప్రదర్శనను ప్రారంభించేందుకు చాలా గొప్ప గొప్పవారు మీ వద్దకు వస్తారు. భగవంతుని పొందుకునేందుకు వీరు ఈ మంచి దారిని కనుగొన్నారని మాత్రమే వారు అర్థం చేసుకుంటారు. భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకునేందుకు ఎలాగైతే సత్సంగాలు మొదలైనవి చేస్తారో, వేదశాస్త్రాలు చదువుతారో, అలా వీరు కూడా ఈ మార్గము ఎన్నుకున్నారని వారనుకుంటారు. అయితే వీరిని భగవంతుడే చదివిస్తున్నారని వారికి తెలీదు. కేవలం మంచి పనులు చేస్తారని, పవిత్రంగా ఉంటారని, భగవంతునితో మిలనము చేయిస్తారని ఈ మాత్రము వారికి తెలుసు. ఈ దేవీలు మంచి మార్గము కనుగొన్నారని మాత్రము తెలుసు. అంతే. ఎవరితో ఉద్ఘాటన చేయిస్తారో వారు స్వయాన్ని చాలా గొప్పవారమని భావిస్తారు. కొంతమంది గొప్పవారు ఈ బాబా ఎవరో మహాపురుషుడని వారిని కలుసుకోవాలని అనుకుంటారు. మొదట ఫారం నింపి పంపండని బాబా చెప్తారు. మొదట
పిల్లలైన మీరు వారికి తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇవ్వండి. పరిచయం లేకుండా వచ్చి ఏం చేస్తారు? మొదట పూర్తి నిశ్చయముంటేనే శివబాబాతో కలుసుకోగలరు. పరిచయం లేకుంటే కలుసుకొని ఏం చేస్తారు? కొంతమంది ధనవంతులు వచ్చి వీరికేమైనా ఇవ్వాలని అనుకుంటారు. కొంతమంది పేదవారు 1 రూపాయి మాత్రమే ఇస్తారు. ధనవంతులైతే 100 రూపాయలు ఇస్తారు. పేదవారి 1 రూపాయి విలువైనది. ధనవంతులైతే స్మృతి యాత్రలో యథార్థ రీతిగా ఉండలేరు. వారు ఆత్మాభిమానులుగా అవ్వలేరు. మొదట పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో వారికి రాసివ్వండి. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. నన్నొక్కరినే స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుందని తండ్రి చెప్తున్నారు. ప్రదర్శనీలు మొదలైనవి చూసేందుకు వస్తారు. 2-3 సార్లు వచ్చి అర్థం చేసుకుంటే వారికి బాణము తగిలిందని, దేవతా ధర్మానికి చెందిన వారని, భక్తి బాగా చేశారని అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఈ జ్ఞానము బాగుంటుంది, కానీ లక్ష్యాన్ని పట్టుకోకుంటే వారు దేనికి పనికి వస్తారు? డ్రామా నడుస్తూనే ఉంటుందని పిల్లలైనా మీకు తెలుసు. ఏం జరుగుతూ ఉందో అదంతా బుద్ధిలో అర్థం చేసుకోగలరు. మీ బుద్ధిలో చక్రము తిరుగుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంతకు ముందు ఎవరు ఏం చేశారో మళ్ళీ అదే చేస్తారు. తండ్రి ఎవరి నుండైనా తీసుకోవడం తీసుకోకపోవడం వారి చేతిలో ఉంది. భలే ఇప్పుడు సెంటర్లు మొదలైనవి ప్రారంభిస్తారు. ధనము పనికి వస్తుంది. మీ ప్రభావము వెలువడినప్పుడు ధనమేం చేసుకుంటారు? ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా అవ్వడం. అది చాలా కష్టము. ఇందులో లగ్నమైపోవాలి. మనమైతే తండ్రిని స్మృతి చెయ్యాలి. రొట్టె అన్నము తినాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి. మొదట మనము తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలని భావిస్తారు. మనము ఆత్మలను విషయము మొదట పక్కా నిశ్చయము చేసుకోవాలి. ఇటువంటి వారైతే వేగంగా పరుగు తీస్తారు. వాస్తవానికి పిల్లలైన మీరు మీ యోగ బలముతో విశ్వమంతటిని పవిత్రంగా చేస్తారు. కనుక పిల్లలకెంత నష ఉండాలి? ముఖ్యమైనది పవిత్రత. ఇక్కడ చదివిస్తారు. పవిత్రంగా కూడా అవ్వాల్సి వస్తుంది. స్వచ్ఛంగా కూడా ఉండాలి. లోపల ఇంకే విషయము గుర్తుండరాదు. అశరీరీ భవ అని పిల్లలకు అర్థం చేయించబడుతుంది. ఇక్కడకు మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. అందరూ ఎవరి పాత్ర వారు చేసే తీరాలి. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. మెట్ల చిత్రముపై కూడా మీరు అర్థం చేయించవచ్చు. రావణరాజ్యము పతితము, రామరాజ్యము పావనము. పతితుల నుండి మళ్ళీ పావనంగా ఎలా అవ్వాలి? ఇటువంటి విషయాలలో రమిస్తూ ఉండాలి. దీనినే విచారసాగర మథనమని అంటారు. 84 జన్మల చక్రము గుర్తుకు రావాలి. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. ఇది ఆత్మిక యాత్ర. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. ఆ శారీరక యాత్రల ద్వారా ఇంకా వికర్మలు తయారవుతాయి. ఇది ఒక తాయెత్తని చెప్పండి.
దీనిని అర్థం చేసుకుంటే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. దుఃఖము దూరమయ్యేందుకే తాయెత్తును ధరిస్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. 1. నిర్మోహులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యాలి. కుటుంబ పరివారములో ఉంటూ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలి. అవగుణాలను వదులుతూ ఉండాలి. 2. పాయింట్, మీ నడవడిక ఎలా ఉండాలంటే వాటిని చూసి అందరూ మిమ్మల్ని అనుసరించాలి. ఆంతరికములో ఏ వికారము ఉండరాదు. ఇది చెక్ చేసుకోవాలి. వరదానము. డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారము చేయించే విశ్వసేవాధారి భవ. వివరణ. ఎలాగైతే తండ్రి స్వయమే విశ్వసేవకులో అలా మీరు కూడా తండ్రి సమానంగా విశ్వసేవాధారులు. శరీరము ద్వారా స్థూలమైన సేవ చేస్తూ మనసు ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే సేవలో తత్పరులై ఉండండి. ఒకే సమయంలో శరీరము మరియు మనసుతో కలిపి సేవ జరగాలి. ఎవరైతే మనస మరియు కర్మణ 2 సేవలు జతజతలో చేస్తారో చూసేవారికి వారి ద్వారా ఇదేదో అలౌకిక శక్తి అని అనుభవం అవుతుంది, లేక సాక్షాత్కారం అవుతుంది. అందువలన ఈ అభ్యాసాన్ని నిరంతరంగా మరియు న్యాచురల్గా చేసుకోండి. మనసా సేవ కొరకు విశేషంగా ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచండి. స్లోగన్. సర్వుల పట్ల గుణగ్రాహకులుగా అవ్వండి, కానీ బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఇప్పుడు స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో సత్యత ద్వారా ప్రత్యక్షం చేయండి. నోటి ద్వారా సత్యత యొక్క అథారిటీ స్వతహాగానే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ బాంబు అనగా సత్యమైన జ్ఞానము ద్వారా భూమిని పరివర్తన చేయండి. అందుకు సహజ సాధనము సదా నోటిపై లేక సంకల్పములో నిరంతరం మాల సమానంగా పరమాత్మ స్మృతి ఉండాలి. అందరిలో మేరా బాబా అనే ఒకే ధ్వని ఉండాలి. సంకల్పము, కర్మ మరియు వాచాలో ఇదే అఖండమైన ధ్వని ఉండాలి. ఇదే అజపాజపము ఉండాలి. అప్పుడు వేరే విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి.